చూడవే అది మొత్తం టమాటాలన్నీ సగం సగం కొరుక్కుంటా బుట్టిలో పెడుతుంది. అట్లని తినట్లేదు ఎందుకంటే ఆ. పుల్లగా ఉన్నాయిగా. ఎట్లున్నాయి? పంపండి ఆ? పంపండి కమ్మ కమ్మగా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నిన్న చాలామంది మమ్మల్ని అడిగిన చాలా క్వశ్చన్స్కి ఈరోజునైతే నేను కొన్ని ఆన్సర్స్ చెప్తాను. ఏంటంటే కూరగాయలు చాలా వరకు మీరు పాడు చేస్తున్నారు మొక్కలకే ఉంచి, అలా పాడు చేసే బదులు 10 మందికి ఇవ్వచ్చు కదా అని. పాయింట్ నెంబర్ 1. సో దానికి ఆన్సర్ ఏంటంటే, మేము కూరగాయలు మొక్కకు అలాగే ఎందుకు ఉంచేస్తున్నామంటే మేము వాటిని సీడ్గా తీసుకోవడానికండి. ఇవన్నీ హైబ్రిడ్ విత్తనాలు కాదు, నాటు విత్తనాలు. అంటే ఒక గింజ దొరికిందంటే ఆ గింజతో మనం 1000 గింజలు తయారు చేసుకోవచ్చు. సో అలా ఏంటంటే మొక్కలకి అలాగే ఉంచడం వల్ల కొన్ని పాడైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. కొన్ని బాగా పండిన వాటిని గింజలు కలెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో వాటిని తెంపలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీ అమ్మ వాళ్ళకి ఇవ్వండి, సురేంద్ర వాళ్ళకి ఇవ్వండి, సుబ్బు వాళ్ళకి ఇవ్వండి అంటే ఈవెన్ మా మామ దగ్గర నుంచి నేను అందరికీ చెప్పాను, మా తోటలో పండాయి పండ్లు వచ్చి కాస్త తెంపుకొని వెళ్ళండి అని. ఎందుకంటే మనకున్న బిజీ వర్క్స్ తోటి మనమే తెంపి ఇవ్వడం అనేది కొంచెం కష్టం. మీరు కూడా అర్థం వాళ్ళకి చేసుకోండి. కావాల్సినవి వాళ్ళకి ఎంత కావాలో అని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నాం. అంతే కదా. ఇప్పుడు మనము 4 టమాటాలు తీసుకొని వెళ్ళి ఇచ్చి కర్రీలు వేసుకుంటే అంటే వాళ్ళు ఆ రోజు టమాటా రసం చేసుకోవాలనుకో వాళ్ళకి 1 కిలో కావాలి. అదే ఆ రోజు పచ్చడి చేశారంటే 4 అవసరం అవుతాయి. లేదంటే ఏదైనా ఇంకో చిన్నది ఒక ఆమ్లెట్ వేసుకుంటా అంటే 1 టమాటా సరిపోతుంది. అట్లా సో ఎన్ని టమాటాలు వాళ్ళకి పడతాయి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళనే వచ్చి తెంపుకోమని చెప్తాను. ఎందుకంటే మా మామ వాళ్ళది పక్కన ఇల్లు. సో మా సురేంద్ర రోజుకు 10 సార్లు వస్తూనే ఉంటాడు. పుచ్చకాయ తోట ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా మేము మా వాళ్ళందరికీ చెప్పానండి, ఎవరికి ఎన్ని కావాలన్నా అవన్నీ తీసుకోండి అని చెప్పాం. ఇంకా నెంబర్ 3 ఏంటంటే కనుక పాములు ఉంటాయి జాగ్రత్త. బేసిక్గా ఏంటంటే తెలియకుండా మనం ఏమైనా తొక్కితే అవి మనల్ని కాటేసే మాట అయితే వాస్తవం. మేమైతే షూ కొన్నామండి, ఫార్మర్ సేఫ్టీ షూ అని. దాదాపు అంటే మోకాళ్ళ పైన ఉంటుంది. ఏమంటే ఇంకా వేసుకోలేదు, సిగ్గుపడతానా, రేపు వేసుకొని తీస్తాం. అంటే పొలంలో పాములు అంటే ఎలుకలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పురుగులు ఉన్నాయి, పురుగులు తిన్నాక కప్పలు తిన్నాక ఎలకలు వచ్చాయి, ఎలకలు తిన్నాక పాములు వచ్చాయి. అట్లా లైక్ అన్నీ ఉంటాయండి అక్కడ. కాకపోతే మేము ఎక్కువ తిరగట్లేదు. సో పాముల గురించి అయితే కనుక దట్టు ఇంకోటి ఏంటంటే, పొరపాటున ఒకవేళ కాటేసినా సరే మేము సేవ్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి నాజా 200 అనే ఒక మందు కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టాను. ఏంటంటే 10 చుక్కలు వేసుకుంటే విషయం తగ్గుతుంది అన్నారు. తగ్గితే తగ్గింది, లేకపోతే పోతారు ఎత్తి కంపెనీ అంతే. సో అలా ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటాము, ఓకేనా. సో పాముల వరకు అయితే ఇది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే 10 మందిలో ఒకరు చెప్పే మాట, మా పొలం చూసిన 10 మంది చెప్పే మాట, కలుపు తీయించు, నీట్గా ఉంచు పొలాన్ని. ఏంటంటే అది చాలా పెద్ద తప్పు అండి. పొలంలో గడ్డి ఇవన్నీ ఉంటేనే, అంటే గడ్డి ఉండడం వల్ల చూడు మనకి ఎక్కువ కూరగాయలు ఖరాబ్ అవ్వట్లేదు. ఖరాబ్ అని కాదు, అంటే పురుగులు తింటలేవే బగ్గా. వాటరు వీళ్ళందరూ పొలాలకి 3 రోజులకే పొలం గల్ల ఎండిపోతుంది. కానీ గడ్డి చిక్కగా ఉండడం వల్ల 15 రోజులైనా సరే మన పొలంలో తడి ఆగుతుంది. ఒక ఉపయోగం. రెండో ఉపయోగం ఏంటంటే కనుక ఆ గడ్డి అంతా కుళ్ళి మళ్ళీ మన పొలానికి ఎరువుగా మారుతుంది. సో రెండో ఉపయోగం. గడ్డి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. గడ్డి కాదు, అవి చాలా పనికొచ్చే మొక్కలు కూడా ఉన్నాయి, మనకు తెలియనివి చాలా వరకు మనం వాడుకోవట్లేదు అంతే. సో కలుపు తీయిస్తే ఏమవుతుంది అంటే కనుక పంట ఎక్కువ పండుతుంది అంటున్నారు. మనం ఉండే 2-3 కుటుంబానికి ఎక్కువ పంట తీసుకొని ఏం చేద్దాం? ఈయన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నువ్వు పంట వేసావు కదా, అది అమ్మి ఏదో లాభం తీసుకుంటావు అలా అని అనుకుంటున్నారు. కానీ ఆయన అందుకు వేయలేదండి, మేము తినడానికి మా బాడీస్ కొంచెం కష్టపడి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని మేము చాలా కష్టపడుతున్నామండి. దీన్ని చేసిన నుంచి అయితే చెమట కాదు, రక్తాన్ని కార్చాను ఎన్నోసార్లు నేను దీంట్లో. అవును, చాలా కష్టపడ్డాము. సో ఇదంతా ఏంటంటే ఆరోగ్యంగా మా పిల్లల్ని అలాగే మా వాళ్ళందరూ కొంచెం హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో మందులు ఇవేవి వేయకుండా, కలుపు మందులు కొట్టకుండా మేము వాటి పండించడం అయితే జరిగింది. మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏంటి అంటే బీరకాయలు, టమాటాల కంటే కూడా వాళ్ళకి నువ్వు పెద్దగా అయిపోయినాయి అని మొన్న చూపించావు కదా బీరకాయలు. అవి లేట్ చేయడం నాది ఒకటి పొరపాటు. ఇంకొకటి లేట్ చేయలేదా, నేను ఫస్ట్ తీసుకోలేదు కదా, నేను విత్తనానికి వస్తాను మళ్ళీ ఉంచేసుకున్నాడు ఆయన. అట్లా ఏంటంటే ఒక్క విత్తనం చాలండి. మా ఇంటి దగ్గర చిక్కుడు చెట్టు ఒక గింజ. అవును, అది ఎన్ని ఒక 500 అయినాయా? ఒక్క విత్తనం తీసుకొచ్చి వేసుకున్నాడు. అది ఇంత పెద్ద చెట్టు అయ్యి 500 విత్తనాలు ఇచ్చింది. 500 విత్తనాలు కలెక్ట్ చేశాడు. ఇంకా అవుతున్నాయి, ఇంకా కాయలు ఇంకా అవుతున్నాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది.
ఒక్క ఏమంటారు చిక్కుడుగాయకి ఒక minimum- గింజ కాదే, ఒక్క చిక్కుడుగాయకి ఇంత దొడ్డునా ఎంత బాగున్నాయి అవి విత్తనాలు. 5 గింజలు వచ్చాయి. ఆ, నేను నిజంగా ఎంత కష్టపడి వాటిని కలెక్ట్ చేశానండి, ఎంత ఇష్టమో. సో అలా ఏంటంటే గుట్టలెక్కినట్టు ఎక్కి మరి తెంపినాం మేము. సో చిక్కుడుకాయ గింజలు అయితే ఈరోజు మేము రిచెస్ట్ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఈరోజు ఎంటైర్ మా ఊర్లోనే కాదు, మేబీ చాలా పెద్ద రిచ్ పర్సన్స్ అబ్బా. మేము 500 గింజలు ఉన్నాయి మా దగ్గర చిక్కుడుకాయ గింజలు, అది కూడా నాటివి. నాటువి. చూడవే, అది మొత్తం టమాటాలన్నీ సగం సగం కొరుక్కుంటా బుట్టిలో పెడుతుంది. అట్లని తినట్లేదు, ఎందుకంటే పుల్లగా ఉన్నాయిగా. అదిగో బాగున్నాయి మా, బాగున్నాయా? ఎట్లున్నాయి అడుగు. మా ఎట్లున్నాయి మా, ఎట్లున్నాయి? పుల్లగా ఉన్నా, పుల్లగా ఉంది కదా, ఇలా ఆడ పుల్లగా ఉంది కదమ్మా, పుల్లగా ఉంది. ఇందాకేమో ఒకటి బయటకు నొక్కేసి నోట్లో పెడితే, ఇప్పుడేమో అగో. పొద్దున్న ఏంటంటే అంజలి ఇదంతా చేసుకుందండి. అంటే యాక్చువల్గా ఇక్కడ వాటర్ వదిలితే అదండి, ఇక్కడ వాటర్ వదిలితే ఇవన్నీ వాటర్ అంతా ఇట్లా ఇంటి ముందుకు వస్తున్నాయని ఒకటి ఇట్లా చేసుకొని మొత్తం ఇదంతా శుభ్రం చేసుకుంది. కానీ చూడడానికి మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు గ్రేట్ గ్రేట్ శ్రీవల్లి బ్రాండ్ అని కొట్టుకున్నట్టు నేను గ్రేట్ గ్రేట్ అని కొట్టుకుంటా. విత్తనాలు తింటలేదురా, ఇది పుల్లగా వచ్చే వరకల్లా బయటకు దుక్తూ అని ఉంచి. మనకి విత్తనాలే కావాలమ్మా, పండంత నువ్వు తిను. ఈడని నారు తయారు చేస్తాడు. చూడు ఎట్టు తింటుందో, అది పుల్లగా ఉన్నాయండి. ఎట్టు తింటున్నావమ్మా? ఎట్లున్నాయి? పంపండి ఆ? పంపండి కమ్మ కమ్మగా ఉందా? ఆహా. మా ఇద్దరికి దారుణంగా దోమలు కుట్టినాయి, మేము అందుకే వెనక్కి ముందుకు గీక్కుంటా కూర్చున్నాం. ఇప్పుడు ఈడ దానికి వెనక్కి కుట్టినాయి రా పాపం. ఇది పైకి పెడుతుమా, తలకాయతో మో ఇటు తలకాయతో. ఈ పూల మొక్కలు బతుకుతాయో బతుకవు అనుకున్నా కానీ చాలా వరకు అన్నీ బతికాయి, ఒక్కటి కూడా జావలేదు. చూడు ఎంత బాగున్నాయి అసలు, దాయే ఎంత బాగున్నాయి అసలు. కొంచెం ఎండకు అవి డల్ అయినాయి కానీ ఇవి చూడు. అసలు నేనైతే అన్నిటికంటే ఇవి బతుకుతాయో లేదా అని మస్తు డౌట్ ఉండే, కానీ బతికినాయి. ఈ స్ట్రాబెర్రీ అయితే నేను నాటానండి, కానీ చాలా బాగా పూత వస్తుంది వాటికి. అంటే ఇది వైట్ గులాబీ, వైట్ గులాబీ ఇవన్నీ బాగా బతికాయి కదా. చాలా నాటి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? నాటి 10 days అయింటుంది అయింది. మా నేను కేరింగ్ కంటే మా ఆయన ఎక్కువ కేర్ తీసుకున్నాడు వీటికి. అవి బతకడానికి మెయిన్ కారణం నువ్వే, ఎందుకంటే చాలా కేర్ తీసుకున్నాడు. చెప్పుమా ఏంటంటే ఈరోజు ఏమో టమాటాలు. సో అదైతే ఫుల్ కడుపు నిండా టమాటాలు తినింది. నీకు కూడానా? దావా ఇంటికి ఎత్తా. ఏంటిదంట కోన నాకు మా అంటుంది. ఇంకా ఏంటంటే ఈ మొక్కలు ఉన్నాయి కదండి, వీటితో పాటుకి ఏంటంటే ఇక్కడ అన్ని బంతి మొక్కలు ఉన్నాయి. సో ఇదైతే మాకు టైం దొరక కలుపు తీయలేదు. సో వీటిలో అయితే కలుపు తీసేస్తామండి. రోజు కొంచెం కొంచెం తీసుకుంటాం, ఎందుకంటే పొద్దున్నే మా ఆయన వచ్చి అటు నీళ్లు పట్టడానికో కూరగాయలకో దేనికో దానికి వస్తాడు. ఇక నేను ఇటు వచ్చి కొంచెం కొంచెం కలుపు తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్ అన్న అవుతా. ఈరోజు అంతా అదే చేసిందండి తను. ఇది నేనే చేసుకున్నా కష్టపడి. అదిగోండి అదంతా శుభ్రంగా సదిరింది. మా ఎందుకు మా అది పండుకునిదంట్రా, పడుకోమను. హాయిగా అనిపిస్తుంది నాకైతే, ఇక్కడికి వచ్చి ఇట్లానే ఉండాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తలేదు. కానీ మీరే ఏదో ఒక చిన్న డౌట్ పెడుతున్నారు పాములు వస్తాయని, అప్పటి నుంచి ఇంకా భయం అవుతుంది నాకు, రాబుద్ది అయితే లేదు. పాములు మనుషులు ఉంటే రావు, ఎవరు లేకపోతే వస్తాయిలే. అండ్ మోరోవర్ ఇంత దాక్కోవడానికి ఇప్పుడు ఊర్లో అనుకో, విలేజ్లో అయితే కనుక ఎక్కడికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఎక్కడ సీక్రెట్ ప్లేస్ దొరికితే అక్కడ ఉంటాయి, ఆడుకొని వెళ్ళేది దాని ఎదురు. బా హాయిగా ఆడుకుంటుంది. నా ముక్కలన్నీ బతికినాయి, ఎంత హ్యాపీగా. అయ్యో నేను అన్ని రోజు మర్చిపోతున్నానే. నా మామిడికాయ ఎట్లుందో చూడట్లేదు. నా మామిడికాయ అబ్బా ఇప్పుడన్నా ప్లీజ్ మీకు ఎవరికన్నా దండం పెడితే ఎవరు ఎత్తుకోపోకరు నా మామిడికాయని. దండికి కాసేయండి ఈసారి. బాగానే కాసినాయి, చాలా కాయలు, చాలా పిందెలు ఉన్నాయిరా. వీటికి మన ఇంట్లో ఎమల్సిఫైర్ ఉందిగా, ఎమల్సిఫైర్ ఆయిల్ కలిపి లోపల కూడా లోపల మస్తు పిందెలు ఉన్నాయి, లోపల చిన్న చిన్న పిందెలు. వీటిని ఇప్పుడు కొంచెం కేర్ తీసుకున్నావంటే చెట్టు నిండా కాపు కాస్తుందిరా. మన మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం. మామిడికాయ పచ్చడి కాదు, లైటింగ్ లోకి వెళ్ళు. ఈసారి నేను మామిడికాయలు పచ్చడి పట్టేటట్టే ఉన్నానే. ఒక్క చెట్టుకి అన్ని మామిడికాయలు పిందెలు వచ్చినాయంటే ఇక కాయలు వస్తాయి, ఇక
కాస్తాయి. నత్తచ్చు. అంటే మనం ఇంకా రేపు కేర్ మర్నాడు తీసుకుంటే. ఎరువు తీసుకొచ్చాను, ఎరువు ఉంది, ఆ, కొంచెం 1 లీటర్ 2 లీటర్ల ఆయిల్ తీసుకొచ్చి ఎమల్సిఫైర్లో కలిపి బలం బాగా ఇచ్చామంటే మొక్కలకు నూనె ఉమ్. మంచిగా కాస్తాయి రండి. చాలా ఉన్నాయండి ఇందులో పిందెలు. ఎన్ని పిందెలు అన్ని ఇంతింత ఉన్నాయి. అది కాక మన ఇంటి దగ్గర మామిడి చెట్టుకు దండికాయలు ఉంటే కనుక చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అసలు నిజంగా నాకు ఎట్లా అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇటు సైడు బంతి మొక్కలు ఉన్నాయి, అటు సైడ్ బంతి మొక్కలు ఉన్నాయి. అవన్నీ ఫ్లవర్స్ చూస్తే ఏమన్నా మంచిగా కనిపిస్తాయి. ఏంట్రా ఈ ప్లేస్ ని చేసుకుందాం అనుకుంటున్నా. గార్డెన్ లానా? ఆ. ఇదంతా గార్డెనేగా మొత్తం. అంటే ఇవి వస్తాయి పోతాయి కదా, అక్కడ ఏమన్నా అల్లుకునేటి అట్లాంటివి పెట్టుకుంటా అని. నీకు చెప్పని విషయం ఏంటంటే నేను ఇంటి చుట్టూ నిన్న దాదాపు అంటే 50 సన్ఫ్లవర్ మొక్కలు నాటా. అవునా? ఆ సన్ఫ్లవర్లు కాస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటది. సో దీని ఏంటంటే మా బృందావనం అని చెప్పొచ్చండి ఇది. బృందావనం ఎలా ఉండేదో తెలియదు కానీ నాకైతే ఇదేమంటారు బాగుంది. నాకు అనస్తలేదు, గుర్తొస్తలేదు. నేను మంచిగా అనుకున్నా. నాకు అన్నిటికంటే నా రెడ్ కలర్ గులాబీ పుయ్యట్లేదే. అది అప్పుడు తెగిపోయిందంటే ఇప్పుడు దాకా ఒక్క ఏమంటారు మొగ్గ కూడా రాలేదు. ఇప్పటికి ఇంకా దీంట్లో ఒక 20% వర్క్ కూడా కాలేదండి, ఇంకా 80% వర్క్ ఉంది. సో మనం మొత్తం అయితే కనుక దీన్ని ఆ తలుపు పెట్టాలి, దీనికి కలర్ వేయించుకోవాలి, కింద ఏమంటారు అది పేడ తీసుకొచ్చుకొని అలుక్కోవాలి, లోపల కూడా అలకాలి. లోపల వాటర్ వచ్చేస్తుంది, అది బయట వాటర్ పడితే లోపల వాటర్ వచ్చేస్తున్నాయి, అది చేసుకోవాలి. ప్రశాంతంగా ఉందిగా. ప్రశాంతంగా ఉంది కానీ ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయో చేయడానికి. ఈడ గడ్డి తీసుకోవాలి, అదే కలుపు. వస్తావా రాజు పడుకోకుండా? వస్తాలే. పొద్దున్న నిద్ర లేచినప్పుడు కుక్కలాగా అనకుండా వచ్చే పనులు అవుతాయి. నేను పొద్దున వచ్చి కష్టపడ్డానా లేదా చెప్పు. ఈరోజు కష్టపడిందండి పంపిల్ల. మరి మా తాత ఊరికి పోతున్నాడంట. పో తాత ఊరికి పోతున్నాడంట. తాత ఊర్లోకి పోతున్నాడంట. ఫోన్ చేసినాడు. ఇటు పడిపో, ఇటు ఇటు పడిపో, ఇటు అమ్మా, ఇటు అటు పోమా. దదబై అన్నాయి పో. దదబై ఏం పెద్ద బయలు లేవు, పో నువ్వు. నేను బా మరి ఎప్పుడు నువ్వు కాదు వచ్చేది, మేము దూరకు వచ్చినాం నిన్ను. ఏ ఓవర్ యాక్షన్ రబ్బా. కుక్కవా? బా కుక్క ఖర్చుందే. బా దాన్ని చెవులు అయితే కుక్కని మేము దగ్గరకు వస్తేమో అది బౌ అని లేస్తుంది, ఇది పోతే కూడా బౌలు అవుతుంది. ఏసి పట్టను కొట్టి పట్టుకొచ్చుకునేది దాన్ని. అస్సలు భయపడుతుంది. ఎట్ట పడితే అట్ట గుంజుతుంది, లాగుతుంది. అదే మనం మొత్తుకున్నా వేసి కొట్టుడే. ఇప్పుడు చూడు డ్రామాలు ఆడుతుంది. అది పొద్దుకు 20 సార్లు తిరుగుతుంది అండి, ఈడికి ఆడికి ఈడికి ఆడికి. ఇప్పుడు పొమ్మంటే కుక్క ఉంది అంటాడ. అది సైలెంట్గా పోతలేదు చూసినా, కుక్క పిల్లలు మళ్ళీ గెలికి పోతుంది. మా తొందరగా మా తాత పోతున్నాడంట. పోతాడులే. కుక్క పిల్లని చంకలు ఎత్తుకొని మూడు నాకు ఎత్తున్నది. అదిగో అదిగో పోయిందిరా. అదిగో అదిగో జో వాడుతుంది. ఏం లేదు పొక్కలే పో. కుక్క పిల్ల పేరేంటి చెప్పు. పొక్కలిక్క. ఆడ పడేసిందిరా దాన్ని. అవి చూడండి, చిన్న గులాబీ చూడండి ఎంత డార్క్ కలర్లో వచ్చిందో. ఇంత బాగా పూస్తున్నాయో అసలు చెట్టు నిండా. ఇవి మొన్నటిదాకా ఉన్నాయి. రోజ్ మిక్స్ అని ఏదో పౌడర్ వేయాలంటారా వీటికి, అది వేస్తేనే పూలు బాగా పూస్తాయంట. వాళ్ళు చెప్పారు నీకు? వాళ్ళు చెప్పిండ్రు. మరయ్యో నా చేయి చూడు ఎంత మట్టి మట్టి ఉందో. ఎర్రమట్టి. ఎర్రమట్టి కదా. నాకు ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ పొయ్యి ఉంటే. ఇప్పుడు హాయిగా మా ఆయన అక్కడ మంచం వేసుకొని చెట్టు కింద, నేను ఏదైనా స్నాక్స్ అంటే పకోడీ అలాంటివి చేసి మా ఆయనకి ఇచ్చి ఎంత బాగా అనిపించింది. నాకైతే మంచి అనిపిస్తుంది. మంచిగా తొందరగా చేసేసుకుందాం ఇవన్నీ, మనం ఈయనే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు చూడు వచ్చి చూసుకొని పోతుంటే మనసు అసలు అవుతలేదు, నాకు పోవాలనిపించలేదు. ఏం లేకపోయినా ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ఎక్కడో చిన్న భయం ఏమన్నా అత్తాయని, లేకపోతే ఇక్కడనే ఉండేదాన్ని. నేను మా అమ్మ ఉంటాం, నువ్వు పోయి ఇంటికాడ ఉండవు. సరే ఉండాలా. నీ మైక్ ఏది దాపెట్టుకుంటాను చూస్తున్నావు మనం. టమాటాలు ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. హాయ్ మెల్లగా ఒక్కసారి దింపామండి మేము. ఒక్కసారికే ఇన్ని వచ్చినాయి.
అవి 10 ఉన్నాయి ఇంకా. ఇంకా 10 సార్లు ఉన్నాయి అవి అది ఇంకా బలంగా కాసేటి ఉన్నాయి. ఉమ్. ఏం చేయాలి ఇవన్నీ? వాళ్ళు ఏం చెప్తారు, టమాటా పచ్చడి పెట్టుకో అక్క, టమాటా పికిలు పెట్టక్క. కుదరదండి. మేము సీడ్స్ కూడా తీయాలండి కాబట్టి కొన్ని బాగా సెట్ అయినాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎంత టమాటాలు రేటా చెప్పమండి మేము అమ్మమ్మ ఇవి మాకే సరిపోతాయి. మైక్ లేకుండా మాట్లాడుతున్నావులే. బాయ్. తినవే నాకు. అబ్బా నాకు ఎవరో మొన్న రీల్ చూసిన, పెళ్లి చేసుకుంటే అమ్మాయిలేమో బక్కగా అవుతారంట, అబ్బాయిలేమో లావు అవుతారట. ఎందుకో తెలుసా నీకు? తెలియదు. ఎందుకంటే పిల్లలు తెచ్చుకుంటారు బగ్గ అది కొంచెమే తిని మిగతా అంతా మొగుళ్ళకే పెడతారు కాబట్టి. చూడు ఎగ్జాంపుల్, నేను కొంచెం తింటే అడిగి పెడతా. పది నిమిషాలకు ఒకసారి ఎలకలా అది కొంచెం కొరుకు తింటుంటే అది నాకు పెడతా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా పెడితే బాగానే ఉంటుందండి. నా దరిద్రం ఏంటంటే డాక్టర్ దగ్గుమంది ఇచ్చాడు అనుకో, అది కొంచెం దాగి నాకు దాపుతుంటుంది. నాకు అక్కడే మండుతుంది. ఏంటంటే అది ఏది తిన్నా అది కొంచెం తిని నాకు పెడతా ఉంటుంది. కానీ ఈ దగ్గు మందు తాగేటప్పుడు అది కొంచెం తీసుకొచ్చి పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అంటే ఇప్పుడు నా హెల్త్ బాగుంటే నీ హెల్త్ బాగుండాలి కాబట్టి ఇద్దరం షేర్ చేసుకోవాలని. అదే కదా. అయితే ఎలకల మంది తెచ్చినప్పుడు ఎలకలు కొంచెం నువ్వు కొంచెం తినాల్సింది. మనం ముగ్గురం తాగుదాం. బాయ్ చెప్పు. బాయ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాం. మేము వెళ్ళి మా కొంపకు మేము ఆడుకుంటాం. బాయ్.